గడిచిన 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో కనీస అవసరాల కోసం ఉద్యమాలు చేయడం సిగ్గుచేటని ధర్మ సమాజ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మేకల సుమన్ అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ కూడలిలో ధర్మ సమాజ పార్టీ అధ్యక్షుడు కొత్తూరి రవీందర్ ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజుకు చేరుకుంది. కాగా పట్టణ పోలీసులు దీక్షను భగ్నం చేశారు. ఈ సందర్భంగా ధర్మ సమాజ పార్టీ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు మేకల సుమన్ సంఘీభావం తెలిపారు. అనంతరం మాట్లాడుతూ దేశంలో సంపన్న వర్గాల ఆస్తులు పెరుగుతున్నాయి, అలాగే పేదలు మరింత పేదలుగా మారుతున్నారని పేర్కొన్నారు. సార్ మాకు కావాల్సింది ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మాకు కావాల్సింది 5 గ్యారెంటీలు అమలు చేయాలి సార్. మాకు కావాల్సింది 6 గ్యారెంటీలు కాదు, తెలంగాణ ప్రజలకి కావాల్సిన 5 అంశాలు 5 గ్యారెంటీలు కావాలని చెప్పి మేము ఈరోజు భూపాలపల్లి కేంద్రంలో ఆమరణ నిరాహార దీక్ష ఈరోజు 3వ రోజు చేరుకోవడం జరిగింది సార్. ఎందుకంటే ప్రజలకు నాణ్యమైన విద్య కావాలి సార్. ఈరోజు విద్య అనేది ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్ర గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2 లక్షల మంది విద్యార్థులు విద్యకు దూరమైంది సార్. ఈరోజు అంటే సార్ అంటే దాదాపుగా మేము నెల రోజుల నుంచి రిప్రజెంటేషన్ లెటర్ ఇస్తున్నాం సార్. దాదాపుగా ఎంఆర్ఓలకి జిల్లా కలెక్టరేట్లో కూడా విజ్ఞాపన పత్రాలు ఇచ్చాము, రిప్రజెంటేషన్ లెటర్లు ఇచ్చాము సార్. అయినా కూడా ఈ ప్రభుత్వం వీటి మీద స్పందించని పక్షంలోనే ఈరోజు మేము ఆమరణ నిరాహార దీక్షకు ఈరోజు సిద్ధపడ్డాం సార్. ఎందుకనంటే ప్రజలకు కావాల్సిన వైద్యం కానీ ఉపాధి కానీ కనీసం ఒక నాణ్యమైన శుభ్రత లేక సరైనటువంటి అంటే విద్యార్థులకు చెప్పే పాఠాలు చెప్పే క్లాస్ రూమ్స్ లేక గదులు లేకుండా ఈరోజు తెలంగాణలో విద్యా వ్యవస్థని సర్వనాశనం చేస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఎందుకు ఈ ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునేంత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ పిల్లలే కాబట్టి వాళ్ళ యొక్క జీవితాల్లో అభివృద్ధి తీసుకురావడానికి ఏ ముఖ్యమంత్రి కూడా ఎందుకు చొరవ తీసుకోడు? ఎందుకు వాళ్ళ వర్గ సంబంధికులు ఎవరు కూడా ఆ స్కూళ్ళలో చదువుకోలేరు కాబట్టి, చదువుకుంటలేరు కాబట్టి, అదే కారణం చేత చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి మేము మాకు కావాల్సింది 5 గ్యారెంటీలు. ఈ 5 గ్యారెంటీలు అమలు చేస్తే ఈరోజు ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. నువ్వు చేసేది మూసినది చీరగట్టుడు కాదు, ఇంకేదో పథకానికి 100,000 కోట్లు పెట్టడం కాదు. మీరు విద్యకు కేటాయించండి, వైద్యానికి కేటాయించండి, ఉపాధి. ఈరోజు లక్షల మంది నిరుద్యోగులు ఉద్యోగాలు లేక రోడ్ల మీద తిరుగుతున్నారు. పీజీలు పిహెచ్డీలు చేసిన విద్యార్థి కూడా మేస్త్రి పనికి పోతున్నాడు, కూలి పనికి పోతున్నాడు, పెయింటింగ్ పనికి పోతున్నాడు. తను చదువుకున్న చదువుకు ఎక్కడైతే తను చదువుకున్న చదువుకు చేతి నిండా ఉద్యోగం కల్పించమని చెప్పి ప్రభుత్వం మేము డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు చాలా మందికి ఈరోజు ఇండ్లు కూడా లేవు. చాలా మంది అర్బనైజ్ ఏరియాలో చీరలు కట్టుకొని పరదల చాట్ల చాలా మంది బతుకుతున్నారు. ఈ పేదలందరికీ, అర్హులైన పేదలందరికీ 200 గజాల పక్క స్థలం 4 గదుల ఇల్లును కట్టించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి ఈ తక్షణమే ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వెంటనే ఈ 5 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి, ఈ అమలు చేయాలని పక్షంలోనే మేము ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమానికి మేము పూనుకున్నామని చెప్పి, ఖచ్చితంగా ఈ రేవంత్ రెడ్డి అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ధర్మ సమాజ్, వర్ధిల్లాలి పోలీసుల దౌర్జన్యం, నశించాలి పోలీసుల దౌర్జన్యం, వర్ధిల్లాలి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఐక్యత, అమలు చేయాలి విద్యా వైద్యం ఇల్లు ఉపాధి భూమిని వెంటనే, అమలు చేయాలి విద్యా వైద్యం ఇల్లు ఉపాధి భూమిని వెంటనే, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, సాధించుకుందాం విద్యా వైద్యం ఉపాధి భూమి ఇళ్లను, సాధించుకుందాం విద్యా వైద్యం ఉపాధి భూమిని సాధించుకుందాం. వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి ధర్మ సమాజ్ పార్టీ, వర్ధిల్లాలి. ఈరోజు మేము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆమరణ నిరాహార దీక్ష కార్యక్రమంలో మేము చేసేది ఏంటంటే కావాల్సింది 5 గ్యారెంటీలు అమలు చేయాలని చెప్పి, విద్య వైద్యం ఉపాధి ఇల్లు భూమిని ఈ 5 అంశాలను అమలు చేయాలనేటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మేము భూపాలపల్లి జిల్లా కేంద్రంలో కొత్తూరి రవీందర్ గారు ఆమరణ నిరాహార దీక్ష 3వ రోజు చేరుకోవడం జరిగింది. వీటిని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని చెప్పి మేము చేస్తున్న సందర్భంలో మమ్మల్ని అక్రమంగా అరెస్టులు పోలీసులు చేయడం జరిగింది. అయినా మేము మా పోరాటాన్ని